శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయై నమః. ఈ రోజున మనం అమావాస్య రోజు పుట్టినవారు అయితే దొంగ లేదా దొర అవుతారనే నానుడి ఉంది. అసలు అమావాస్య రోజు పుట్టిన వారి గురించి జ్యోతిష్య శాస్త్రంలో ఏం చెబుతుంది, అలాగే జాతకరీత్యా ఏ గ్రహంకైనా సరే అనుకూలంగా లేనట్లయితే ఆ గ్రహం నుండి వచ్చే సమస్యలు, ఇబ్బందులు తట్టుకొని బయటపడే మార్గానికి గాను ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే అంశంతో పాటుగా ఈరోజు యథావిధిగా పంచాంగం చూసినట్లయితే గురువారం 11వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము. తిథి బహుళ అమావాస్య సాయంత్రం 5:23 వరకు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:35 వరకు. వర్జం రాత్రి 12:49 నుండి 2:15 వరకు. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 10:34 నుండి 11:18 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:58 నుండి 3:43 వరకు. ఇక రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి 3:34 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈరోజు ఎటువంటి శుభ సమయాలు అయితే ఏవీ లేవు. ఇక ఈరోజు విశిష్టత తెలుసుకున్నట్లయితే గురువారం అమావాస్య కలిసి వచ్చినట్లయితే కనుక జాహ్నవి స్నానేన గోసహస్ర ఫలం అన్నారు. జాహ్నవి అనగా జహ్ను మహర్షి చెవిలో నుండి వచ్చినటువంటి గంగాదేవి కనుక గంగను జాహ్నవి అనే పేరు వచ్చింది. అంటే గంగా స్నానం కనుక ఈరోజు చేసినట్లయితే 1000 గోవులు దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అని తెలియజేశారు మన పెద్దలు. మరి గంగ ఎక్కడో ఉత్తరాదిలో ఉంది కనుక మనకు లభ్యం కాదు కదా. ఏం చేయాలి అంటే గంగా గంగా గంగేతి యోగ్రూయాత్ అనే గంగా 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 అని 3 సార్లు ఎవరైతే అంటారో స్నానం చేసేటప్పుడు వారికి గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. స్నానం చేసేటప్పుడు లేదా తల మీద నీళ్లు చల్లుకున్నప్పుడు గంగా 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 అనేసి 3 సార్లు అనాలంట. అన్నప్పుడు గంగలో మునిగినంత పుణ్యం వస్తుందని తెలియజేశారు. అలాగే ఈరోజు అమావాస్య తిథి పూర్వాషాఢ నక్షత్రం కలిసి వచ్చిన రోజు కాబట్టి శార్ద కర్మలు చేసినట్లయితే పితృణాం యాగయుత తృప్తి అన్నారు. అంటే యుగాయుతము, ఆయుతం అంటే 10,000 సంవత్సరంలో తృప్తి కలుగుతుందంట పెద్దవాళ్ళకి. అలాగే గురువారం అమావాస్య కలిసి వచ్చింది కావున ఈరోజు మృగశిర లక్ష్మీ వ్రతం ఆచరించాలి. వార ప్రకారం అలాగే తిథి ప్రకారం లక్ష్మీ అమ్మవారికి ఇష్టం కనుక ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాలని పొందవలనని కోరుచున్నాను. ఇక తదుపరి అంశం తీసుకున్నట్లయితే తన ఐశ్వర్యం తనతో పాటుగా ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండే సంపాదన పెంపొందించటానికి ఉండేటువంటి స్థితిని ధన్యత అంటారు. అటువంటి ధన్యత కలగడానికి గాను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ఒక నామాన్ని మనం 1000 సార్లకు తక్కువ కాకుండా ఉదయం పూట చక్కగా స్నానం చేసిన తర్వాత జపిస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆ యొక్క నామం అనేది మీకు స్క్రీన్ పైన కనపడుతుంది. ఇక మనం
సందేహాల విషయానికి వస్తే, అమావాస్య నాడు పుట్టిన వారి గురించి తెలుసుకున్నట్లయితే, శాంతో మనస్వి పితృమాతృ భక్త అన్నారు. అంటే వారు శాంతమైన స్వభావం కలిగినటువంటి వారై కలిగి ఉంటారు, మంచి మనస్సు కలిగిన వారై ఉంటారు, అలాగే తల్లిదండ్రుల పట్ల మంచి అభిమానాన్ని కలిగి ఉంటారు. అమావాస్య రోజు పుట్టడం వలన చంద్రుడి బలం తక్కువగా ఉంటుంది వాళ్లకు. అందువలన అమావాస్య పుట్టిన వాళ్ళు దొంగలు గారు, దొరలు కారు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే అమావాస్య రోజు పుట్టితే ఖచ్చితంగా శాంతి చేయించుకోవాలి అని చెప్పారనమాట. ఎందుకు అని అంటే, అదాతో దర్శజాతానాం మాతాపిత్రో దరిద్రత తద్దోష పరిహారార్థం శాంతిం వశ్యామితే సదా అంటూ, ఈ అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు, సంతానం వలన ఇందులో కూడా మగపిల్లవాడికి దోషం ఎక్కువగా అని చెప్తారు. ఈ మగపిల్లవాడి వలన తల్లిదండ్రులకు దారిద్ర్య బాధలు కలగడానికి అవకాశాలు ఉంటాయి అని అన్నారు. అవకాశాలే అని అన్నారే కానీ ఖచ్చితంగా దరిద్రం కలిగి తీరుతుందని ఎక్కడా చెప్పబడలేదు. జ్యోతిష్యం ఏం చెప్తుంది అని అంటే, ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక అవి రాకుండా ముందుగానే జాగ్రత్త పడడానికి గాను ఏమి చేయాలో అని చెప్తుంది. శాంతి చేసుకోండి అని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి, ఇంట్లో పిల్లల్ని మనం ఏం చేస్తాం, వాళ్ళకు స్వెటర్ వేసి చక్కగా ఓ మంకీ క్యాప్ పెట్టి వాడిని రకరకాలుగా ప్యాక్ చేసి బయటికి తీసుకుపోతాం. వాడికి జలుబు చేసిందా, దగ్గొచ్చిందా, జ్వరం వచ్చిందా, ఇవి రాకూడదని ముందుగానే జాగ్రత్తగా తీసుకుంటున్నాం కదా. అలాగే ఈ జాతకుడు ఇలా పుట్టినటువంటి కారణం చేత, అంటే అమావాస్య రోజు పుట్టినటువంటి కారణం చేత ఇవి కూడా రాకుండా ఉండడానికి శాంతి చేసుకోవాలి తప్ప అమావాస్య రోజు పుట్టినంత మాత్రాన దోషము అని చెప్పడానికి అవకాశాలు అయితే ఏవీ లేవు. అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే కలిసి వస్తుందని అనే చెప్పే ప్రమాణం అయితే కూడా ఎక్కడా లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదంతా అపోహ మాత్రమే. అయితే అమావాస్య లక్ష్మీ స్వరూపం. దానికి మనం అమాకల అనే పేరుంది. ఆ రోజు చంద్రుడు ఒక్క కళతోనే ఉంటాడంట. ఆయన మనకు కంటికి కనపడడు. దానికి నిత్యకళ అని, సాధ్యకళ అని పేర్లున్నాయి. నిత్యకళ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. కనుక అమ్మవారి యొక్క స్వరూపంగా ఆడపిల్లను భావిస్తారే కానీ దానికి ఎక్కడా జ్యోతిష్య శాస్త్రంలో అయితే ప్రమాణాలు లేవు. ఇవన్నీ మనం ఆచరణలో చెప్పుకునే మాటలు మాత్రమే. ఈ అమావాస్యకున్న ఇవి అపోహలు అన్నమాట. మీకు అర్థమైందనుకుంటా. ఇక పరిహారాల విషయానికి వస్తే, ఈరోజు మనం జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రోజున, అనగా సూర్యగ్రహం బాలేకపోతే ఆదివారం, చంద్రగ్రహం బాలేకపోతే సోమవారం, కుజుడు బాలేకపోతే మంగళవారం, బుధుడు బాలేకపోతే బుధవారం, గురుడికి గురువారం, శుక్రుడికి శుక్రవారం, శనికి శనివారం. అలాగే రాహుకేతువులు అయితే ఏం చేయాలి? రాహుకేతువులు అయితే అవి కూడా బాగలేవనుకో, వాటిని తీసుకొచ్చి మనం మంగళవారానికే ఈ పరిహారాలు అనేటివి చేసుకోవాలి. ఇలా ఏ గ్రహం జాతకరీత్యా అనుకూలంగా లేదో ఆ రోజు అశోక చెట్టు ఆకులను తీసుకొచ్చుకోండి. ఏ గ్రహం అయితే మీకు బాగలేదో ఆ రోజు, పైన చెప్పినా కదా, ఆదివారం, సోమవారం, మంగళవారం, అట్లా ఏ గ్రహం అయితే ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం అశోక చెట్టు యొక్క ఆకులను తీసుకురావాలి. ఎప్పుడైనా సరే చెట్టు నుంచి ఆకులను కోస్తున్నామంటే ఆ చెట్టుకు దండం పెట్టి చెట్టు మొదల్లో నీళ్లు పోసి
మా యొక్క దోషాలు పోవడానికి గాను నీ యొక్క ఆకులు కోసుకుంటున్నాము, మమ్మల్ని అనుగ్రహించి అని ఆ వృక్షంలో ఉన్న దేవతకి నమస్కారం చేసుకోవాలి. అంటే మనకు వృక్షంలో కూడా దేవతలు ఉన్నారని నిరూపణ అన్నమాట ఇది. ఇలా ఆకులను కోసేసి 3 ఆకుల్ని ఒక గుత్తిగా కట్టాలి. అంటే 3 ఆకులు తీసుకొని దాన్ని దారంతో కట్టేస్తే అదొక గుత్తి. ఇలా మొత్తం 11 గుత్తులుగా తయారు చేసుకొని దానిని మనం మామూలుగా మామిడి తోరణం ఎలా కడతామో అలాగా ఆ 11 గుత్తులను ఆ దారాన్ని కట్టి మన ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇంతే. ఇలా మీరు 3 వారాల పాటు చేయాలి. 1 వారం అయిపోయింది, ఆ పాత తోరణాన్ని తీసి కొత్త తోరణం అదే రోజున పెడతారు. ఆ పాత తోరణాన్ని మనం ఎక్కడ వేయాలి అంటే ప్రవాహం ఎక్కువ ఉండే నీటిలో వేయాలి. లేదు మనకు కుదరలేదు, ప్రవాహం లేని నీళ్ళే దొరకలేదు అన్నప్పుడు మనం ఆ యొక్క తోరణాన్ని రావి చెట్టు మొదల్లో వేసి కూడా మంచి ఫలితాలే పొందవచ్చు. ఇక మా జీవితంలో 2-3 గ్రహాలు బాగలేవండి, మేమేమి చెయ్యాలి అంటే 3 కూడా ఎక్కువగా ఏ గ్రహ దోషాన్ని ఇస్తుందో చూసుకొని దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. ఒక గ్రహానికి పరిహారం పూర్తయిన తర్వాత వేరొక గ్రహాన్ని పరిహారం మొదలుపెట్టవచ్చు. ఇలా తాలూకు ప్రభావం సుమారు 6 నెలల వరకు ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ మనం ఇలానే చేసుకున్నట్లయితే ఆ గ్రహం ఎన్నాళ్ళు బాగాలేదు అన్నాళ్ళు చూసుకొని పరిహారం చేసుకోవడం వలన ఆ గ్రహాల శాంతికి కలిగి మనకు అన్ని విధాలుగా జీవనం సాగించటానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఇది ఇవాల్టి మనం చెప్పుకున్నటువంటి విషయాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ అండ్ లైక్ ద వీడియో. శుభం. నమస్తే. జై హింద్.